ఇంత సైలెంట్ అందరి అమ్మాయికి పని పాట లేదు, ఎప్పుడు వీడియోలు తీసుకుంటూనే ఉంటుంది అంటారు. చూడండి నేను ఇంతగానో వేసుకుంటే మరి ఉల్లిగడ్డలు కట్ చేస్తానా. నేను పని చేస్తా అప్పుడప్పుడు, బట్ నన్ను ఎవరు కవర్ చేయరు అన్నమాట. అదే రీజను. అనుకోకండి ఏదో అట్లా ఒకటి కట్ చేసి నాకు బిల్డప్ అయితే ఇస్తా. అందరం బిజీగా ఉన్నాం. మా అక్క హైదరాబాద్ నుండి ఉల్లిగడ్డలు కట్ చేయడానికి ఏడవడానికి వచ్చింది ఇక్కడికి. అసలు హైదరాబాద్ నుండి వచ్చినందుకు ఒక ఉల్లిగడ్డలు కట్ చేసే పని పెట్టి ఏడిపిద్దాం అన్నట్టు. మేము సరదాగా ఏడిపిస్తే వీళ్ళు ఏడవరు కదా, కనీసం ఈ రకంగా ఏడిపిద్దామని. వదిన అవుతుంది, మేము వదినని కూడా అక్కనే అంటాం. మాకు వదిన అనే పేరు అసలు రానే రాదు. ఈ అక్క అయితే కొండంపేట నుండి దిగింది, కష్టపడి ఉల్లిగడ్డ పొట్టి అయితే తీస్తుంది. ఆ పొట్టి దిగడానికి పడుతుంది. అక్క సామెత అయిపోయింది, ఉల్లి వేసే మేలు తల్లి కూడా వేయదట. మరి ఎందుకు సామెత వచ్చిందో అడుగుదాము, పెద్దమ్మని అడుగుదాం. పెద్దమ్మ, నాకు పెద్దమ్మ అవుతుంది కనబడు. ఉల్లి వేసే వేలు తల్లి వేయదు అంటారు, ఎందుకంటారు చెప్పాలి. ఇప్పుడు ఉల్లి వేసే పని తల్లి వేయదంటే ఇక ఉల్లిగడ్డను పోతే ఏడుతాను. ఉల్లిగడ్డ పోతే ఏడతారా? కలం రావా అందుకంటారా? కాదనుకుంటా. ఈ అక్క ఇప్పుడు కావచ్చు. మనకి వరుసలు అంతా తెలియదు, అందరిని అక్క అనుడే. చెప్పు, ఉల్లి వేసే మేలు తల్లి వేయదు, ఎందుకు వేయదు చెప్పు. ఈ అక్కకు తెలుసు కావచ్చు. తెలియదా? తెలుసు. సామె తిన్నవా లేదా? ఇది పుట్టిన కానుండి నాకైతే తెలియదు. ఉల్లి వేసే మేలు తల్లి వేయదు అంటారు. అంటే ఉల్లి ఆరోగ్యానికి మంచిది కదా, ఉల్లి లేనిదే ఏ కూర కూడా ఏ వంట వేయరు, రుచి రాదు. తులసి సర్వరోగ నివారణ అని తెలుసు నాకు, ఉల్లి కూడా సర్వరోగ నివారణ అని చెప్తాంది. పెద్దల మాట చద్ది మూట. ఏ చెప్పినా మనమైతే ఫాలో కావాల్సిందే. ఎండుకుంటా, వానకు తడుచుకుంటా. సారీ, వాన లేదు. కుంకుమ ఆడుతా అంటే కూడా, కళ్ళకి నీళ్ళు వస్తా అంటే కూడా ఉల్లిగడ్డలు కట్ చేస్తున్నా. నేను కూడా పని చేస్తా. అందరు నన్ను పని పట్టలేదు, ఈ అమ్మాయి ఏం పని చేయదు అంటారు. అనేటోళ్ళందరికీ ఇదే నా పని. ఇయో ఇన్ని ఉల్లిగడ్డలు కట్ చేసిన. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ముందు కంపల్సరీ లైక్ చేయండి. శ్రావణ సంధ్య 9999 ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మా మేనత్త వాళ్ళైతే కొత్తపల్లి అనే విలేజ్లో పోచమ్మని అయితే మొక్కుతున్నారు. అక్కడ మొక్కుకొని జైపూర్కి వచ్చి అయితే అక్కడ భోజనాలు అయితే పెట్టారు. దగ్గర బంధువులను అయితే ఇన్వైట్ చేశారు. మేము కూడా సరదాగా వెళ్ళి అలా ఎంజాయ్ చేసి కడుపు నిండా భోజనం చేసి అయితే వచ్చేసాము. గంజుకు మట్టి ఉంటుంది మరి. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు మిన్నుగాడికో మామిడి పిక్క దొరికింది. మా పొట్టిది మా అమ్మ తీసుకొచ్చి దగ్గర పెట్టినా కూడా అటుకులు అయితే తిన్నది. ఇక్కడ నలుగురితో నారాయణ అన్నట్టుగా కూర్చొని అయితే కానిస్తుంది. మరి పల్లీలు ఏరుకొని తింటదేమో అనుకుంటే అటుకులు కూడా తింటుంది. మా చిన్నక్క ఎప్పుడెప్పుడు మజా ఇస్తుందా అని వెయిట్ చేసి మజా అయితే సంపాదించింది ఈ రోజుకి. మజా తాగితే మస్తు ఉంటుందట. అందుకే అమ్ములుగాడ అయితే ఇంట్లో అయితే కూర్చున్న కాడికి అన్ని తెప్పించుకుంటాడు. ఇక్కడైతే మస్తు పని చేస్తాడు. చూసినావా ఎంత లొల్లి చేస్తాడు. వీడియో మొత్తం క్లోజ్ చేసిండు. చిన్నక్క, నీ మౌనానికి కారణం ఆకలి వ్రతమా, ఎండ వ్రతమా, మౌన వ్రతమా? ఉడకపోత వ్రతం. ఇది ఎప్పటి నుండి స్టార్ట్ చేసినావు?
కీ ఎవరి దగ్గర ఉన్నది? ఇప్పుడు దానికి ఏసీలు ఉండి బయటకు వచ్చేసరికి స్నానం చేసినట్టే అవుతుంది అంతేనా? కూడా కనబడని ఏం ఫీల్గా డాడీ